షబీర్ గారు, ఈ వరద బాధితులకి హెల్ప్ చేయడంలో హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా కులమతాలకు అతీతంగా వాళ్ళు చేయగలిగినంత చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కువగా ముస్లిం సంస్థలే ముందుకొచ్చాయి, ముస్లిమ్సే ఎక్కువగా సేవ్ చేస్తారు అని అంటూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? ఒక ముస్లిం సంస్థకి ఒక ఫౌండర్గా, వన్ ఆఫ్ ది ఫౌండర్గా మీరేమనుకుంటారు? లేదు, అది పొరపాటు అనొచ్చు, లేదంటే మిస్టేక్ అనొచ్చండి. మన భారతదేశంలో ఒక సమస్య ఏంటంటేనండి, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు కానీ పొరపాటు కానీ చేసినప్పుడు ఆ వ్యక్తిని మనము శిక్షించాలి, తప్పుపట్టాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ వ్యక్తి మతాన్ని పట్టుకొని మొత్తం మతాన్ని తప్పుగా మాట్లాడి ఆ తర్వాత శిక్ష రూపంలో అంటే బురజలే రూపంలో చేస్తారు. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ మంచి చేసినప్పుడు ఆ వ్యక్తిని ఆ సంస్థ వరకే ప్రశంసలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి మనము చేయాలి. ఆ సంస్థ ఇంకా ముస్లిం సంస్థ అని మతాన్ని తీసుకొచ్చి పొలమడము అది కరెక్ట్ కాదు. ఇక్కడ విజయవాడ వరదల్లో ముస్లింలే ఎక్కువ చేశారా అని మీరు అడుగుతున్నారు. ఒకవేళ ముస్లింలే ఎక్కువగా చేసినా కూడా నేను దాన్ని సమర్థించనండి. ఇక్కడ ఏంటంటే భారతదేశం ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. మంచి చేసినా చెడు చేసినా మేము కంపాయన్స్ వరదల బాధితులకు సేవ చేశాం. యాజ్ ఏ ముస్లింగా, యాజ్ ఏ గ్రూప్ మెంబర్ కంపాయన్స్గా మేము చేయలేదండి. యాజ్ ఏ ఇండియన్స్గా, యాజ్ ఏ భారతీయులుగా, ఒక మానవత్వంగా ఇక్కడ కులము, మతము, ప్రాంతము అనేది చూడకుండా మేము సేవ చేసాం. భారతీయులుగా మేము గర్వంగా మేము ఇదవుతున్నాం. కానీ ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి అనడము కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఒకవేళ ముస్లిమ్సే అనుకుందాం, ముస్లిమ్సే ఎక్కువ చేశారు అని మీరు అంటున్నారు. ముస్లిమ్సే ఎక్కువ చేశారు అనుకుంటే ముస్లిమ్స్కే చేయలేదు కదా. ముస్లిమ్స్కే చేయలేదు కదా. బాధితుల్లో ఎంతో మంది ఉన్నారు. బాధితులు క్రిస్టియన్సా, లేదంటే హిందువులా, ముసలివారా, ముతకవారా, పిల్లల, అక్కడ కులాన్ని మతాన్ని అసలు ఎవరు చూడలేదు. అందరూ చేశారు. మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే క్రిస్టియన్స్ సిస్టర్స్ ఈ లోతు వాటర్ లో వచ్చి సేవ చేశారు. ఇస్కాన్ వారు కూడా వారి దగ్గర మిషనరీ ఉంది. వేల మందికి ఫుడ్ తయారు చేయడానికి మిషనరీ కూడా ఉంది. ఐ థింక్ ఇది విజయవాడలోనే అనుకుంటాను. ఇస్కాన్ వారు కూడా వచ్చేసారు. విజయవాడ వరద బాధితులకి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్, అన్ని సంస్థలు అందరూ కూడా మన వరదల విజయవాడ నుంచి అందాల విజయవాడ చేసుకోవాలి అని చాలా మంది అందరూ కృషితోనే విజయవాడ మళ్ళీ మన త్వరగా ఇక్కడ కులాలు మతాలు అనేది మనము తీసుకురావడము కరెక్ట్ కాదు. అందరం చేసామండి. అన్ని మతాల వారు చేస్తేనే ఒక ఇండియన్స్ గా మేము భారతీయులం గర్వంగా చెప్పుకోగలం. మా మతము, మా ఆచారాలు ఏమైనా ఉంటే అది మా ఇంట్లో, మా మసీదులో అంతవరకు మేము ఉంచుకుంటాం. కానీ ఇలాంటి సేవ చేయాలి అనుకున్నప్పుడు అందరం కలిసిపోయి చేస్తేనే అది మానవత్వం అండి. మానవత్వంగా చేసాము, సక్సెస్ అయ్యాము. ఈ విజయము కేవలము కంపాయన్స్ది లేదంటే గవర్నమెంట్ వారు ఇంకోరు అని కాదండి. ఈ విజయం మనందరిది. విజయవాడలో ప్రభుత్వంతో కలిసి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మీ ఎస్టీవీ తరపున వరద బాధితులకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్.